మనం ఇప్పటి వరకు అసర్టివ్ అంటే స్టేట్మెంట్స్ వర్క్ మోటార్ సెంటెన్స్లో ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్ నెంబర్, వి ప్లూరల్ నెంబర్, యు సెకండ్ పర్సన్, ఎవర్ ప్లూరల్ అది, హీ థర్డ్ పర్సన్, షీ థర్డ్ పర్సన్ సింగులర్, ప్రెసిడెంట్ అని ఉపయోగించిన థర్డ్ పర్సన్, దే ప్లూరల్ ఉపయోగించినము, వర్బ్స్ కూడా డిఫరెంట్ వర్బ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేసినాం. ఇంకా వీటిని మీరు సొంతంగా ఇంకా కొన్ని సబ్జెక్టులు, ఇంకా కొన్ని వర్బ్స్, ఇంకా కొన్ని ఆబ్జెక్టులు ఉపయోగించి సొంతంగా వాక్యాలు తయారు చేయాలి. చేసి వాటిని యాక్టివ్ టు ప్యాసివ్ చేసి ప్యాసివ్ టు యాక్టివ్ కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం రైట్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ అన్నాము, కానీ యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ ఉంటే రైట్ అని, వాజ్ ఆర్ రిటర్న్ అంటే రోట్ అని, విల్ బి రిటర్న్ అంటే విల్ రైట్ అని, యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ రిటర్న్ అంటే యామ్ ఈజ్ ఆర్ రైటింగ్ అని, వాజ్ వర్ బీయింగ్ రిటర్న్ అంటే వాజ్ వర్ రైటింగ్, విల్ బి రైటింగ్ నో ప్యాసివ్, హ్యాస్ బీన్ రిటర్న్ అంటే హ్యాజ్ రిటర్న్, హ్యావ్ బీన్ రిటర్న్ అంటే హ్యావ్ రిటర్న్, హ్యాడ్ బీన్ రిటర్న్ అంటే హ్యాడ్ రిటర్న్, విల్ హ్యావ్ బీన్ రిటర్న్ అంటే విల్ హ్యావ్ రిటర్న్. ఇట్లా ఉల్టా ప్రాక్టీస్ చేయాలి. ఇక హ్యావ్ హ్యాస్ బీన్ రైటింగ్, హ్యాడ్ బీన్ రైటింగ్, విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ప్యాసివ్లు ఉంటాయి కదా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ప్యాసివ్లో కూడా ఇవ్వచ్చు టెస్ట్ పేపరు. మనం యాక్టివ్ చేంజ్ ది వాయిస్ అంటాడు అంతే. మనం గుర్తుపట్టాలి అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, అది ట్రాన్స్టివా ఇంట్రాన్స్టివా, అది ఏ టెన్స్ ఉన్నది, అప్పుడు కానీ మనం చేయగలుగుతాం. కాబట్టి మనం ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అంటాం. 10 9 8 7 6 5 4 3 2 అట్లా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఎట్లయితే మనం నంబర్ చెప్పినామో అట్లనే అన్నీ ఎక్కడైతే అక్కడ చెప్పేటట్టు బాగా 1కి 10 సార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాస్తూ ప్రయత్నం చేయాలి. ఆ వర్క్ కూడా నేను ఇస్తాను టేబుల్. ఇప్పుడు మనము ప్రజెంట్ టెన్స్ నెగటివ్లో కాదు లేదు అనేటువంటి పదాలు ఉపయోగించి వాక్యాలు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నెగటివ్ అంటేనే కాదన్నమాట, లేదు అన్నట్టు. వర్బ్ ఫామ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ డూ డస్ నాట్ రైటం అంటే ఐ డు నాట్, వీ డు నాట్ అన్నాను, యూ డు నాట్ అన్నాను. హీ వస్తేనే డస్ నాట్ వాడాలి, షీ డస్ నాట్ వాడాలి. ఇండియా డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ టెర్రరిజం, ఇండియా ఉగ్రవాదంలో పాల్గొనదు. అట్లా డస్ నాట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏదైనా సరే. ఇండియా డస్ నాట్ లీవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని భారతదేశం విడవదు. అట్లా అన్ని ప్రపంచం అన్ని ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్ డస్ నాట్ వాడాలి, మిగతా మళ్ళీ దే డు నాట్ అనాలి. అది ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇస్తాను ఎక్సర్సైజ్. ఇప్పుడు డూ డస్ నాట్ రైట్ అన్నాం, ఐ డు నాట్ రైట్ అంటున్నాం. నేను రాయను. యామ్ ఈజ్ ఆర్ నాట్ రిటర్న్, మళ్ళీ ప్యాసివ్కి వచ్చే వరకు యామ్ ఈజ్ ఆరే వాడాలి. బీ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3. రాయబడను, రాయబడదు అన్నట్టు. ఐ డు నాట్ రైట్, ఐ సబ్జెక్ట్. ఎప్పుడైతే రైట్ వర్బ్ 1 ఉందో ఇప్పుడు ఈ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నాట్ నెగటివ్ రైట్, ఐ డు నాట్ రైట్, నేను రాయను. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి డూ అంటే యామ్ ఈజ్ ఆర్ వాడాలి. ఐ వచ్చింది కాబట్టి ఐ యామ్ అన్నాం. నాట్ రిటర్న్, ఐ యామ్ నాట్ రిటర్న్, నా చేత రాయబడదు. కొద్దిగా వినటానికి మనకు తెలుగు స్ట్రక్చర్ ఏమో కర్త కర్మ క్రియ ఉంటుంది, ఇంగ్లీష్ స్ట్రక్చర్ కర్త క్రియ కర్మ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ అవుతుంటే వస్తుంది. ఇక ఐ డు నాట్ రైట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయను అంటే ఎప్పుడు
I subject to do helping verb 1 not negative write verb 1 English object. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్కి మారింది కాబట్టి వర్బ్ ఫామ్ ఏంది am is are. ఇంగ్లీష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్ వాడతాం. ఇంగ్లీష్ ఈజ్ నాట్ రిటర్న్ verb 3 బై ఐ బై మీ అవుతుంది. ఇంగ్లీష్ నా చేత రాయబడదు. ఇది ఇన్ఫినిటివ్ అనంతమైన క్రియ. ఐ రైట్ అన్నట్టు ఐ డు నాట్ రైట్ అంతే. మరి పాస్ట్ టెన్స్లో డిడ్ నాట్ రైట్ అనాలే, ఇక్కడ రోట్ అని వాడొద్దు. పాస్ట్ టెన్స్ కదా, రోట్ అనొద్దు. ఈడనే పాస్ట్ టెన్స్ అయిపోయింది. డిడ్ నాట్ రైట్ రాయలేదు. వాజ్ వర్ నాట్ రిటర్న్ రాయబడలేదు. వాజ్ వర్ బిఫామ్ verb 2 నాట్ నెగిటివ్ రిటర్న్ verb 3 రాయబడలేదు. ఐ డిడ్ నాట్ రైట్. హెల్పింగ్ verb 2 వాడినాం ఐ తర్వాత. నాట్ నెగిటివ్ రైట్ verb 1 వాడాలి. ఐ డిడ్ నాట్ రోట్ అనొద్దు అంటే తప్పు అయిపోతుంది. ఆ స్ట్రక్చరే ఉండదు ఐ డిడ్ నాట్ రోట్ అనేది. అప్పుడు ఐ వచ్చింది కాబట్టి డిడ్కు వాజ్ వాడినాం. నాట్ రిటర్న్ నా చేత రాయబడలేదు. ఇట్ వాజ్ నాట్ రిటర్న్ బై మీ అంటారు. నాతో రాయబడలేదు. ఇప్పుడు ఐ డిడ్ నాట్ రైట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయలేదు. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి పాస్ట్ టెన్స్లో వాజ్ వాడినాము. రిటర్న్ verb 3 బై ప్రిపోజిషన్ మీ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ నా చేత రాయబడలేదు. విల్ ఆర్ షెల్ నాట్ రైట్ ఫ్యూచర్ టెన్స్లో. ఫ్యూచర్ అనగానే విల్, షెల్, కెన్, మే, డూ అనేది కూడా వాడచ్చు. verb 1 ఉంటేనేమో హెల్పింగ్ verb అవుతుంది, లేకపోతే అదే మెయిన్ verb అవుతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ పెరిగిపోతుంది. మీరు మొదటి నుంచి ఎవరైతే కొత్తగా చూస్తుండ్రో వాళ్ళు బేసిక్స్ కానీ ఇచ్చినాలే. బేసిక్స్ 2 లెసన్స్ ఉంటాయి, 10-12 డిఫరెన్సెస్ ఉంటాయి. అవి విన్నాక నౌన్స్ లెసన్ వినాలి, ప్రొనౌన్స్ లెసన్ వినాలి, వెర్బ్స్ లెసన్ వినాలి. యాడ్వర్బ్స్ అయినాక టేబుల్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ మూడు ఒక్కనాడు చేసినాం మనం. అప్పుడు అట్లా వరుసగా వింటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ రైట్ ఇంగ్లీష్. ఎవరైతే కొత్తగా నడమ వింటున్నారో యూ షేర్ యువర్ ఫ్రెండ్స్. దూరం ఉన్న వాళ్ళకు కూడా పంపించుకోవచ్చు. ఇది షేరింగ్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి మార్గం సుమార్గం చేయొచ్చు మనం. అటువంటి అప్పుడు ఎక్కడన్నా ఉండని వాళ్ళు త్రూఅవుట్ జర్మనీలో ఉండని, జపాన్లో ఉండని, ఇంగ్లాండ్లో ఉండని, అమెరికాలో ఉండని, కెనడాలో ఉండని. కొంతమంది ఇంకా ఇంగ్లీష్ అంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉంటారు. గత 5 సంవత్సరాల క్రితం ట్రంప్ వెళ్ళిపోయే ముందు 50,000 మందిని ఇంగ్లీష్ రాని వాళ్ళందరినీ రిటర్న్ కొట్టేది ఇండియాకు. ఇప్పుడు వాడు అదే అంటున్నాడు మళ్ళీ తిరిగి. చాలామందికి అటెండెన్స్ లేకపోతే పంపించేస్తామని అంటుండ్రు. వీళ్ళు ఏం చేస్తారు, వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా అటెండ్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర ఉంటాయి కదా, అట్లా ఓపెన్ యూనివర్సిటీ లెక్క జాయిన్ అయ్యి పనులు చేసుకుంటూ చదువుకుంటూ కంప్లీట్ చేస్తుంటారు. పాపం వానికి ఏంటంటే ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ దేశానికి పంపుతున్నారని కోపం వానికి. వాళ్ళకి సరిపోదు, అక్కడ ఫీజులు కట్టేందుకు ఉండటానికే సరిపోదు. వాళ్ళకి ఇంకా ఇక్కడ పంపించేంత వరకు రాదు. కానీ మనం ఏంటంటే ఫస్ట్ వీ మస్ట్ అండర్స్టాండ్. ఎక్కడన్నా ఉండని తెలుగు వస్తే చాలు, ఇంగ్లీష్ అతి సులభంగా నేర్చుకోవడానికి మీ స్థాయికి దిగొచ్చి మెల్లమెల్లగా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెగటివ్ అన్నీ ఒకేసారి ప్రజెంట్ అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, పర్ఫెక్ట్లు అన్నీ 12 యాక్టివ్ వాయిస్లు 8 ప్యాసివ్ వాయిస్లు ఒకటే ఆడొస్తాయి. అది మీరు మనసు పెడితే. ఏదైనా ఇది బర్డెన్ అనుకుంటేనే బరువు. ఈజీ అనుకొని చేస్తే ఈజీ. యూ షుడ్ నాట్ థింక్ ఇట్ యాజ్ నెగిటివ్. నాతో కాదు అనే ఆలోచన రావద్దు. కాకపోతే 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వినండి, ఏం కాదు.
ఎన్నిసార్లు అయినా వినొచ్చు కదా. ఒక్కొక్కటి వినండి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఒక 2 సార్లు 3 సార్లు వినండి. సార్ ప్రజెంట్ కంటే పాస్ట్ కంటే ఫ్యూచర్ కంటే మళ్ళీ 3 సార్లు వినండి. పర్ఫెక్ట్లీ 3 సార్లు వినండి. అట్లా వినండి, వినొచ్చు, నేర్చుకోవచ్చు. నువ్వు ఎన్నిసార్లు విన్నా కానీ లెసన్ నెంబర్ని బట్టి నేర్చుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్లా విల్ ఆర్ షెల్ నాట్ రైట్ అను. రాయగలేను, నేను రాయలేను అన్నాను. అసలు ప్యాసివ్స్ విల్ ఆర్ షెల్ బి నాట్ రిటర్న్. షెల్ రైట్ అంటే షెల్ బి రిటర్న్, విల్ రైట్ అంటే విల్ బి రిటర్న్ కదా. ఈ నాట్ అనేది మెయిన్ వర్బ్ ముందు రావాలి. విల్ షెల్ బి నాట్ రిటర్న్. ఐ విల్ నాట్ రైట్. నాట్ అనేది మెయిన్ వర్బ్ ముందు వచ్చింది. నేను రాయగలేను. ఈ గా ఎందుకు అంటున్నాము? ఫ్యూచర్ టెన్స్లో రాయగలను అంటాం కదా. రాయగలేను, రాయగలలేను అనే దానికంటే రాయగలేను అని. ఐ సబ్జెక్ట్ విల్ హెల్పింగ్ వర్బ్ 1, నాట్ నెగటివ్, రైట్ వర్బ్ 1. నేను రాయగలేను. ఐ విల్ బి నాట్ రిటర్న్. నా చేత రాయబడగలేదు. ఐ యాజ్ ఇట్ ఈస్ ఉపయోగిస్తాం. ఐ అట్నే ఇస్తాం, విల్ అట్నే ఇస్తాం. బి అనేది ఎందుకు? విల్ రైట్ అంటే విల్ బి రిటర్న్ కదా. బి ఫామ్ వస్తేనే ప్యాసివ్ అవుతుంది. నాట్ రిటర్న్, నాతోటి రాయబడగలేదు. ఐ విల్ నాట్ రైట్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ రాయగలేను. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. షెల్ హెల్పింగ్ వర్బ్ 1. ఇది థర్డ్ పర్సన్ కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ షెల్ రాస్తే కంపల్సరీ అన్నమాట. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ విల్ రాస్తే కంపల్సరీ, మీకు తెలుసు అది. ఇంగ్లీష్ షెల్ బి నాట్ రిటర్న్. విల్ రైట్ అంటే విల్ బి రిటర్న్ కదా. బి వస్తేనే ప్యాసివ్ అవుతుంది. ఇంగ్లీష్ షెల్ బి నాట్ రిటర్న్ బై మీ. ఇంగ్లీషు నా చేత రాయబడగలేదు, నాతో రాయడం కాదు అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటేనే ఐమ్ ఇస్ ఆర్ ప్లస్ వర్బ్ 1 ఇంగ్ ఫామ్. ఏ వర్బ్ అయినా తీసుకోండి. సింగులర్గా ఐ వస్తేనే ఐఎమ్ అనాలి. ఈజ్ వస్తే థర్డ్ పర్సన్కు ఈ, షీజ్, ఇట్ ఈజ్ అనాలి. ఆర్ వస్తే వీఆర్, యూఆర్, దే ఆర్ అని. ఏదైనా పీపుల్ ఆర్ అని. ప్లూరల్కి ఆర్ వాడాలి ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ యామ్ ఇస్ ఆర్ నాట్ రైటింగ్, రాయడం లేదు. యామ్ ఇస్ ఆర్ నాట్ బీయింగ్ రిటర్న్. ఈ రైటింగ్ పోయే బీయింగ్ రిటర్న్ అయింది కదా, దాని ముందు నాట్ వాడాలి. దీని రిటర్న్ అనేది మెయిన్ వర్బ్ ముందు నాట్ వాడొద్దు. యామ్ ఇస్ ఆర్ బీయింగ్ నాట్ రిటర్న్ అనొద్దు. ఇది విడిపోయి ఇట్లా అయింది కాబట్టి యామ్ ఇస్ ఆర్ నాట్ బీయింగ్ రిటర్న్. నేను నా చేత రాయబడుతూ లేదు. ఐఎమ్ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేను. ఐఎమ్ నాట్ బీయింగ్ రిటర్న్, నాతో రాయబడుతూ లేదు, నా చేత రాయబడుతూ లేదు. ఇట్లా ఐఎమ్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూ లేను. ఇంగ్లీష్ ఈజ్ నాట్ బీయింగ్ రిటర్న్ బై మీ, ఇంగ్లీష్ నా చేత రాయబడుతూ లేదు. స్ట్రక్చర్ ఒకటే, నాట్ అనేది మెయిన్ వర్బ్ ముందు రావాలి. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ నెగటివ్ ఫామ్. వాజ్ వర్ నాట్ రైటింగ్, వాజ్ వర్ నాట్ బీయింగ్ రిటర్న్. రాస్తూ లేకుండు, రాయబడుతూ లేకుండి. ఐ వాజ్ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేకుంటిని. ఐ వాజ్ నాట్ బీయింగ్ రిటర్న్, నాతో రాయబడుతూ లేకుండేను. ఐ వాజ్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూ లేకుంటిని. ఇంగ్లీష్ వాజ్ నాట్ బీయింగ్ రిటర్న్ బై మీ, ఇంగ్లీష్ నా చేత రాయబడుతూ లేకుండేను. ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ అనే విల్ షల్ కెన్ అనుకోవాలి ఎంబడే. విల్ ఆర్ షెల్ బీ నాట్ రైటింగ్, రాస్తూ ఉండగలేను. ఫ్యూచర్ నో ప్యాసివ్. అసర్టివ్లైనా, నెగిటివ్లైనా, ఇంట్రాగేటివ్లైనా, ఎలానైనా ప్యాసివ్ ఉండదు. ఐ విల్ బి నాట్ రైటింగ్, నేను రాస్తూ ఉండగలేను. ఐ విల్ బి నాట్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూ ఉండగలేను. ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్. హ్యావ్ హ్యాస్ నాట్ రిటర్న్. ఇలా కూడా మెయిన్ వర్బ్ ముందు నాట్ రావాలి, రాసి ఉండదు. హ్యావ్ హ్యాస్ బీన్ నాట్ రిటర్న్, రాయబడి ఉండదు. ఐ హ్యావ్ నాట్ రిటర్న్, నేను రాసి ఉండను. ఐ హ్యావ్ బీన్ నాట్ రిటర్న్, నా చేత రాయబడి ఉండదు. ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ఇంగ్లీష్, ఇది కూడా జస్ట్ నా ఇప్పుడే ఇంకా రాయడం నాతో కాలే అంటాం అన్నమాట. ఇంగ్లీష్ హ్యాస్ బీన్ నాట్ రిటర్న్ బై, ఇంగ్లీష్ నా చేత రాయబడి ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ నెగటివ్ ఫామ్. హ్యాడ్ నాట్ రిటర్న్,
రాయకుంటిని ఎప్పుడో, హ్యాడ్ బీన్ నాట్ రిటర్న్ రాయబడి లేకుంటిని. ఐ హ్యాడ్ నాట్ రిటర్న్ నేను రాయకుంటిని, రాసి ఉండకుంటిని. ఐ హ్యాడ్ బీన్ నాట్ రిటర్న్ నా చేత రాయబడి లేకుండాను. ఐ హ్యాడ్ నాట్ రిటర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ రాసి ఉండకుంటిని. ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ నాట్ రిటర్న్ బై మీ ఇంగ్లీష్ నాకు రాయబడి లేకుండాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అన్నిటికీ విల్ హ్యావే వాడాలి. విల్ హ్యావ్ నాట్ రిటర్న్, విల్ హ్యావ్ బీన్ నాట్ రిటర్న్. రాసి ఉండగలేను, రాయబడి ఉండగలేను. ఐ విల్ హ్యావ్ నాట్ రిటర్న్ నేను రాసి ఉండగలేను. ఐ విల్ హ్యావ్ బీన్ నాట్ రిటర్న్ నా చేత రాయబడి ఉండగలేదు. ఐ విల్ హ్యావ్ నాట్ రిటర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ రాసి ఉండగలేను. ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ నాట్ రిటర్న్ బై మీ ఇంగ్లీష్ నా చేత రాయి ఉండబడగలేదు. ఇంగ్లీష్ నా చేత రాయబడి ఉండగలేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ నెగటివ్. హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ ఐ హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ నేను రాస్తూనే లేను. ఐ హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ రాస్తూనే లేను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ బీన్ నాట్ రైటింగ్ హ్యాడ్ బీన్ రైటింగ్ అని అసర్టివ్లో వాడినాం. ఇక్కడ హ్యాడ్ బీన్ నాట్ రైటింగ్ రాస్తూనే ఉండలేదు అన్నట్టు. ఐ హ్యాడ్ బీన్ నాట్ రైటింగ్ నేను రాస్తూనే ఉండలేదు. ఐ హ్యాడ్ బీన్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉండలేను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ నేను రాస్తూ ఉండగలేను. ఐ విల్ హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ నేను రాస్తూనే ఉండగలేను. ఐ విల్ హ్యావ్ బీన్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉండగలేను. పొజిషన్స్లో అవేర్ ఆఫ్ అంటే క్యాన్ నో అన్నమాట. తెలుసుకొని ఉండు అన్నట్టు. వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. మనకు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు నిబంధనలు బాగా తెలుసుకొని ఉండాలి. రోడ్డు నిబంధన లేకుండా లెఫ్ట్ సైడ్ నుంచే పోవాలి. మనం యూటర్న్ 2 కిలోమీటర్స్ తర్వాత వచ్చినా 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ తర్వాత వచ్చినా మనం 10 కిలోమీటర్స్ పోయి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. నడమ కొద్దిగా డౌన్ ఉంది కదా అని పైకి ఎక్కించి మళ్ళీ ఇటు రాగానే అటు 100 కిలోమీటర్ స్పీడ్ 150 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంటారు. కంట్రోల్ కాక యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి వీ షుడ్ నో ది ట్రాఫిక్ రూల్స్. వాట్ ఐ మీన్ సే వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. మనము రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు నిబంధనలను బాగా తెలుసుకొని ఉండాలి. లిజన్ టు వినిపించుకోను. యూ మస్ట్ లిజన్ టు టీచర్స్ అడ్వైజ్. ఎస్ఈ సలహా. మీరు ఉపాధ్యాయుని సలహా వినిపించుకోవాలి. ఏది చెప్తే అది ఫాలో కావాలి. సెంటెన్స్ రాస్తే క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. బాగా ఫాలో కావాలి. ఇక ఇష్టం వచ్చిన చిన్న అక్షరాలతో రాస్తే తప్పైపోతుంది. మీకు కరెక్ట్ రాసిన మార్కులు మైనస్ చేస్తారు కథ. అందుకోసం మనం పంక్చువేషన్స్ బాగా ఉపాధ్యాయుడు సలహాలు ఇస్తాడు. ప్రాపర్ నోట్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ రాయాలని కంపల్సరీ ఫాలో కావాలి. అట్లా బ్రింగ్ అప్ అంటే టు నర్స్ పెంచి పెద్ద చేయడం. ఐ వాజ్ బ్రాట్ అప్ బై మై మెటర్నిటీ గ్రాండ్ మదర్. మెటర్నిటీ గ్రాండ్ మదర్ అంటే తల్లి యొక్క తల్లి. పెటర్నిటీ గ్రాండ్ మదర్ అంటే తండ్రి యొక్క తల్లి. అట్లా నాయనమ్మని పెటర్నిటీ గ్రాండ్ మదర్ అనాలి. తండ్రి ద్వారా వచ్చిన నాయనమ్మ. మెటర్నిటీ అంటే గర్భం ద్వారా తల్లి సంబంధంతో తెస్తే మెటర్నిటీ మా అమ్మమ్మ పెంచింది నన్ను. ఐ వాజ్ బ్రాట్ అప్ బై మై మెటర్నిటీ గ్రాండ్ మదర్. నేను మా అమ్మమ్మ చేత పెంచి పెద్ద చేయబడ్డాను. వైల్ మై మదర్ డైడ్ ఎట్ అబౌట్ వెన్ ఐ వాజ్ 1.5 years ఓల్డ్. నేను 1.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. 6-7 years వచ్చే వరకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నే ఉన్నా. అట్లా బ్రాటప్ పెద్ద చేసింది అన్నమాట. ఏదైనా రాయొచ్చు. మై
పెటర్నిటీ గ్రాండ్ మదర్ బ్రాటప్. కొందరికి నాయనమ్మ పెంచి పెద్ద చేస్తారు, కొందరికి అత్తమ్మ పెంచి పెద్ద చేస్తారు, కొందరు చిన్నమ్మ ఇంటి కాడ పెడతారట తల్లి చనిపోతే.